యా బ్రో, ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసేసి వచ్చాను బ్రో. నిజం చెప్తాను, మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్ గా మూవీ బాగుంది అనమాట. సో ఇందాక మూవీ చూసి ఎస్కలేటర్ దిగేటప్పుడు కొంచెం అట్లా మొబైల్ అంతా చూస్తూ ఉంటే కొంతమంది ఏదో వాంటెడ్ గా నెగిటివ్ చేయాలని చేస్తూ ఉన్నారు. అంటే నేను కూడా ఒప్పుకుంటాను, భారతీయుడు 2 మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు. నాకే మీ అందరికీ చెప్తున్నాను నేను. సో శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత నిజంగా మూవీ బాగుంది. శంకర్ గారు ఈజ్ బ్యాక్ అని నాకు అనిపించింది అనమాట. సో మంచి మూవీ బ్రో. 2 hours 45 minutes మూవీలో ఏదో ఒక 15-20 minutes కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ మూవీ అంతా నిజంగా మనకు బాగుంటుంది. సోషల్ ఇష్యూస్ అనమాట చాలా బాగా కవర్ చేస్తారు మనకు. ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్తో లైక్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళని మనం వచ్చేసి ఇంకా చేయాలి అనేదంతా కూడా చాలా బాగా చూపించినారు. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారనమాట. అంటే రామ్ చరణ్ గారు జూనియర్ రామ్ చరణ్ అంటే అబ్బాయి క్యారెక్టర్ చేసిన లైక్ ఎలక్షన్ కమిషనర్ గా కావచ్చు, లేకపోతే ఐఏఎస్ గా కావచ్చు, ఐపీఎస్ గా కావచ్చు, ఆయన వచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అనమాట. అండ్ ఫాదర్ రామ్ చరణ్ గా చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఆయన యాక్టింగ్ ఇరగదీస్తాడు. ముఖ్యంగా స్టామరింగ్, ఈ నత్తి ప్రాబ్లం వల్ల సో ఆ యాక్టింగ్ అయితే ఆ నత్తిని ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, సో అదైతే నిజంగా బాగా చేస్తారు. రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు ఇద్దరు యాక్టింగ్ ఎరగదీస్తారు. అంటే మోర్ దాన్ గేమ్ చేంజర్. ఇట్స్ లైక్ అంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ లాగా ఉంటుంది. సో ఇద్దరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారనమాట. అండ్ మనకు ఇంట్రడక్షన్స్ లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుత నుంచి మనం చూస్తాం ఆయన డెబ్యూ దగ్గర నుంచి. ట్రిపుల్ ఆర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో కూడా ఇంట్రడక్షన్ చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుందన్నమాట, ఒక రైజ్ అప్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ముందు రైజ్ అప్ కావచ్చు. ఓవరాల్ గా మూవీ అంతా బాగానే ఉంది. ప్రతి చెప్తున్నాను కదా, ఎవరైనా నెగిటివ్ గా చెప్పినా ఏమైనా కామెంట్స్ పెట్టినా నమ్మద్దండి. ఎందుకంటే నేను మూవీ ఇప్పుడు చూసేసి వచ్చినా, నేను ఫ్రెష్ మైండ్ తో పోయి అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ గా పోయి చూస్తే సో హ్యాపీగా మనకు బాగా నచ్చుతుంది అనమాట మూవీ. అరే మంచి మూవీ చూస్తాం కదా అని మనకు ఫీల్ వస్తుంది. ఎందుకంటే కమర్షియల్ గా లైక్ మనకు మంచి మూవీ అనమాట. అండ్ రామ్ చరణ్ గారి డైలాగ్స్ ఎస్జే సూర్యతో వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో డైలాగ్ చెప్తారు. నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యం, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు వచ్చేసి జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు. నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళే మినిస్టర్వి, కానీ నేను బతికున్నంత వరకు, నేను చచ్చిపోయేంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ని. సో ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి మనము కుప్పలు చూడొచ్చు అనమాట శంకర్ గారి మూవీలో. వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందున్నోడు మామూలుడు కాదని, అసామాన్యుడు వాడు. సో ఇలాంటి డైలాగ్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా ఫాదర్ రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టరైజేషన్లో ఉండే షేడ్స్ కావచ్చు, అంజలి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, కేఆర్ అద్వానీతో వచ్చే సీన్స్ కావచ్చు, ఓవరాల్గా బాగుంది బ్రో. ఒక 2 hours 45 minutes మనకు 2.5 hours మనకు చాలా బాగా నచ్చుతుంది. సంక్రాంతికి అయితే డెఫినెట్లీ ఫస్ట్ హిట్ గేమ్ చేంజరే. నానా హైరానా సాంగ్ లేదు, బట్ స్టిల్ మనకు జరగంటి సాంగ్, రారా మచ్చ సాంగ్, దోపి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే కవర్ అయింది. ఆ నానా హైరానా సాంగ్ లేదనమాట. అది కూడా అంటే ఇప్పుడే 2 hours 45 minutes ఉంది బ్రో లెంత్. అది కూడా పెడితే మళ్ళీ ఎందుకులే అని ఏదో కొంచెం మిస్ చేస్తున్నారు దాన్ని. ఓవరాల్గా మంచి మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. తమన్ బీజిఎం కూడా బాగుంది. సూపర్. ఆబ్వియస్లీ హీస్ ఫార్ బెటర్ దెన్ ఎవ్రీవన్ అన్నట్టు అనిపిస్తుంది. లైక్ ఎనీవన్ లైక్ రంగస్థలం యాక్టింగ్, అప్పన్న యాక్టింగ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ఇక రంగస్థలం అంటే ద టాప్ మోస్ట్, సిమిలర్ గా అప్పన్న కూడా సేమ్. డాన్స్ అంటే ఇక రామ్ చరణ్ ఆబ్వియస్లీ. సాంగ్స్ బాగానే ఉంది, చూడొచ్చు. రేటింగ్ 2.5 to 3. కలెక్షన్స్ వస్తాయి సంక్రాంతి కాబట్టి వచ్చేస్తాయి. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ రామ్ చరణ్ ఇస్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ సినిమాలు రాబోతున్నాయి కదా, వాటి వల్ల ఏమైనా ఇంపాక్ట్ పడుతుంటావు దీని మీద? అలా ఏముండదు, కంప్లీట్ డిఫరెంట్ జోనర్. పొలిటికల్ డ్రామా కదా, డిపెండ్స్. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చిద్ది, నార్మల్ జోక్స్ కామెడీలు కావాలని వాళ్ళకి ఉండదు. అంటే పవన్ కళ్యాణ్ గారు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి అని చెప్పి చెప్పారు కదా, అంత అవుతుంటా? ఆబ్వియస్లీ ఎవ్రీ టైం బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోద్ది. ఓకే వస్తాయి, బట్ ఏంటంటే అన్ని జోనర్లకి నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ గుడ్, నచ్చింది. థ్యాంక్ యూ. బాగానే ఉంది భయ సినిమాలే అయినా కానీ ప్రజల కోసం వేయాలని చెప్తాడు. మరీ చెప్తాడు మనం రాజకీయంలో వెళ్ళకూడదు అని. మీరు వేరే పరంగా తీసుకుంటే దానికి నేనేం చేయలేను. సినిమా పరంగానే చూడవాలి. మీరు వేరేలా ఆలోచించుకుంటే నేనైతే ఏం చేయలేను. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద సెటైర్లు ఉన్నాయి సినిమాలో అని చెప్పి చెప్తున్నారు. అది ఆలోచించే వాటి బట్టి ఉంటుంది. నేను సినిమాలా చూశాను కాబట్టి నాకు ఆ థాట్ రాలేదు. ఇప్పుడు పిచ్చిలు అంజోడుకులు వస్తారు, వాళ్ళకి వేరే థాట్లు రావచ్చు. దానికి నేనేం చేయలేనే, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. నేను సినిమాని ఒక డైరెక్టర్ రూపంగా ఒక డైరెక్ట్ సిచ్యువేషన్లో
సినిమా ఫీల్డ్లో ఎలా ఉండోళ్ళు, సినిమాకి తీసిన కష్టపడితే ఎలా ఉంటుంది, నేను ఆ పరంగా చూశాను కాబట్టి సినిమాని సినిమా పరంగానే చూశాను. అప్పుడు నాకు ఏ తాటలు రావు. కానీ శంకర్ గారి డైరెక్షన్ వచ్చేసి అంతా అయిపోయింది, అవుట్డేటెడ్ అన్నట్టుగా అవునన్నా, శంకర్ గారి మార్క్ అయితే లేదు ఇందులో అయితే. ఇప్పుడు అందరూ అంటున్నారు సినిమా సాంగ్స్కి 80 crores పెట్టారు, అంత పెట్టడం నాకు కూడా వేస్ట్ అనిపించింది. 70 crores పెట్టారు. సాంగ్స్ బాగుంటాయి, మళ్ళీ దీనికి గట్టు రోల్ చేస్తారు చూడు. సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగలేదు. దానికి పెట్టిన బడ్జెట్ ఎక్కువైంది, దానికి పెట్టిన బడ్జెట్ ఎక్కువైంది. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ భయ. దీని కలెక్షన్ చెప్పాలంటే వచ్చే 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంది. సినిమా ఎలా ఉంది? ఇప్పుడు సమాజానికి తగ్గట్టుగా ఉంది సినిమా, మాత్రం బ్లాక్ బాస్టర్. అంటే చాలా మంది లాగ్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ల్యాగ్ లేకుండా స్పీడ్ చేసినట్టుగా ఉంది, అప్పుడే అయిపోయిందా సినిమా అన్నట్టుగా ఉంది. ఓకే, అంటే లైక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ గారు? ఇంకో రంగస్థలం చూసినట్టుంది ఒక క్యారెక్టర్, ఇంకోటి ఇప్పుడు పవర్ స్టార్ని చూసినట్టుంది నాకైతే. ఇప్పుడు ఆంధ్రాలో ఎలా చేస్తున్నాడు, ఎంత ఫాస్ట్గా ఎలా జరుగుతుంది, ప్రజల వద్దకు పాలన అన్నట్టుగా ఉంది. అంటే కొన్ని సీన్లలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సెటైర్లు వేసినట్టుగా ఉన్నాయి సీన్స్ అని చెప్తున్నారు. ఉన్నాయి, బటన్ నొక్కండి అంటారు మన పృథ్వీ గారు. ఓకే, బాగుంది. అండ్ ఇంకోటి డాన్స్ ఎలా ఉంది రామ్ చరణ్ గారు? అసలు ఏ సినిమాలో చూడలే డాన్స్ మన రామ్ చరణ్ది, హైలైట్ ఉంది దీంట్లో అయితే. అండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? జానీ మాస్టర్ గారి గురించి తెలుసుగా మీకు, ఎలా ఉండేదో చెప్పే పనే లేదు. మెయిన్ ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కదా, అతను తీసేశారు కదా చిరంజీవి గారు. ఈ బాధలు తట్టుకోలేక ఒక క్యారెక్టర్, పవర్ స్టార్ వస్తే ఎలా ఉంది అనేది ఆ క్యారెక్టర్. 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఓవరాల్గా ఎలా అనిపించింది సినిమా? ఇంకా బ్లాక్ బాస్టరు, దానికి పేర్లు కూడా లేవు, ఏం పెట్టాలో ఏం లేదు. కొంతమంది యావరేజ్గా ఉంది అని చెప్తున్నారు, వాళ్ళకి ఏం అంటే అది చూడకుండా ఏదో చెబుతూ ఉంటారు పొద్దున్నే వచ్చి, చూసి చెప్పాలా సినిమా అది. థ్యాంక్ యూ బ్రదర్.